హాయ్! ఈరోజు మనం వెబ్‌సైట్ టు వాట్సాప్ యాడ్స్ అంటే ఏంటి? వాటి ఇంపార్టెన్స్ ఏంటి? ఎలా చేయాలి? తర్వాత ఇది ఎవరికి చాలా యూజ్‌ఫుల్ అనేది తెలుసుకుందాం. సో, జనరల్‌గా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ యాడ్స్ రన్ చేసినప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఒక యూజర్ యాడ్ క్లిక్ చేస్తారు. యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఒక వెబ్‌సైట్ పేజ్‌కి డైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఆ వెబ్‌సైట్ పేజ్‌లో ఇన్ఫర్మేషన్ అంతా చదివి ఒకవేళ అతనికి ఇంట్రెస్ట్ ఉంటే మేబీ అక్కడున్న ఫార్మ్‌ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో, ఆ ఫార్మ్‌ని సబ్మిట్ చేసిన తర్వాత అది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం వాళ్ళకి కనెక్ట్ అవ్వడం, వాళ్ళ రిక్వైర్మెంట్‌ని తెలుసుకోవడం, వాళ్ళకి ఫాలో అప్ చేయడం జరుగుతుంది. సో, ఇదైతే ఉందో అంటే ఫస్ట్ యూజర్ ఫార్మ్‌ని సబ్మిట్ చేసినప్పటి నుంచి మనం కనెక్ట్ అయ్యే వరకి ఈ మధ్యలో ఉన్న టైం అనేది చాలా వాల్యుబుల్ టైం. ఈ వాల్యుబుల్ టైం మేబీ ఒక్కొక్కసారి 1 అవర్ ఉండొచ్చు, 2 అవర్స్ ఉండొచ్చు, 3 అవర్స్ ఉండొచ్చు. కానీ దానివల్ల మనకు లీడ్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మనం కనెక్ట్ అయ్యే టైంకి యూజర్ బిజీ ఉండొచ్చు. అండ్ యూజర్ రాంగ్ నంబర్ సబ్మిట్ చేసి ఉండొచ్చు. అండ్ యూజర్‌కి మనం కాల్ చేసే టైంకి ఆ రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. అండ్ అతని మైండ్ సెట్ మారిండొచ్చు. సో, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. సో, దీనికి బెటర్ సొల్యూషన్ ఏంటి అంటే వెబ్‌సైట్ టు వాట్సాప్ యాడ్స్. సో, ఇప్పుడు ఈ వీడియోలో అసలు వెబ్‌సైట్ టు వాట్సాప్ యాడ్స్ అంటే ఏంటి? వాటిని ఎలా చేసుకోవాలి సింపుల్‌గా అండ్ ఎవరికి అది చాలా యూజ్‌ఫుల్ అనేది తెలుసుకుందాం. సో, ఈ వెబ్‌సైట్ టు వాట్సాప్ యాడ్స్ అంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో యాడ్స్ రన్ చేసినప్పుడు ఇదొక సెట్టింగ్ అన్నమాట. సో, దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. సో, యూజర్ యాడ్‌ని చూస్తాడు. యాడ్‌ని క్లిక్ చేస్తాడు. యాడ్‌ని క్లిక్ చేసినప్పుడు వెబ్‌సైట్ పేజ్‌కి వెళ్తాడు. సో, వెబ్‌సైట్ పేజ్‌లో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత అతను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే డైరెక్ట్‌లీ వాట్సాప్ బటన్‌ని క్లిక్ చేసి వాట్సాప్‌లో మనతోన కనెక్ట్ కావచ్చు. సో, ఇన్‌స్టంట్‌గా మనం కన్వర్జేషన్ అనేది ఇంట్రెస్టెడ్ లీడ్స్‌తోన స్టార్ట్ చేయొచ్చు. ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు ఒక సింపుల్ డెమో ద్వారా చూపిస్తాను. ఎగ్జాంపుల్ మీరు ఒక యాడ్‌ని క్రియేట్ చేస్తున్నారనుకుందాం. అంటే ఎయిదర్ లీడ్స్ ఆర్ ట్రాఫిక్ అనే యాడ్స్‌ని ఆహ్, క్రియేట్ చేస్తున్నారు ఫేస్‌బుక్‌లో అనుకుందాం. సో, ఫస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్ సెట్ ఆహ్, మన కన్వర్షన్ లొకేషన్ వెబ్‌సైట్‌ని పెట్టుకొని సో, యాడ్ సెట్‌ని క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ యాడ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మీ యాడ్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఎగ్జాంపుల్ మాన్యువల్ అప్లోడ్ అని పెట్టుకొని సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అని పెట్టుకున్నప్పుడు డెస్టినేషన్ ఇందాక మనం లీడ్స్ ట్రాఫిక్ అనే ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం కాబట్టి యూజర్స్ని మనం యాడ్స్ నుంచి వెబ్సైట్కి డైరెక్ట్ చేస్తున్నాం. సో, ఇక్కడ వెబ్సైట్ అని క్లిక్ చేసి మనం వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇస్తాం. సో, తర్వాత ఇక్కడ బ్రౌజర్ యాడ్ ఆన్స్ అని చూసారు కదా. సో, బ్రౌజర్ యాడ్ ఆన్స్లో ఇక్కడ మనం వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇది వాట్సాప్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ వాట్సాప్ నెంబర్ ఈ ఫేస్‌బుక్ అకౌంట్‌కి కనెక్ట్ అయితే అది డైరెక్ట్‌గా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. కనెక్ట్ లేదు అంటే మీరు డైరెక్ట్‌గా సింపుల్ స్టెప్స్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. సో, తర్వాత మీకు ప్రివ్యూ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ మీకు డెస్టినేషన్ ప్రివ్యూ చూస్తే ఇది యూజర్స్ యాడ్ చూసిన తర్వాత క్లిక్ చేసినప్పుడు వచ్చే ల్యాండింగ్ పేజ్ ఫార్మాట్ ఉంటుంది. సో, ఇక్కడ ల్యాండింగ్ పేజ్ కింద మీకు ఇక్కడ చూసినట్టయితే ఇలా వాట్సాప్‌కి ఇక్కడ బటన్ అనేది కనిపిస్తుంది. సో, యూజర్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ల్యాండింగ్ పేజ్‌లో తీసుకొని ఒకవేళ మనం ఇక్కడ అతను వాట్సాప్‌ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మనం వాట్సాప్‌లో కన్వర్జేషన్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో, ఇలా మీరు ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి యాడ్స్ అనేవి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు వెబ్‌సైట్ టు వాట్సాప్ యాడ్స్. అండ్ దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు డైరెక్ట్‌గా ఇప్పుడు మెటా బిజినెస్ సూట్ నుంచే వాట్సాప్‌ని కనెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా కన్వర్జేషన్స్ అనేవి ఇక్కడనే హ్యాండిల్ చేయొచ్చు. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ మీకు ఒక టీమ్ ఉంది అనుకుంటే వాళ్ళకి టీమ్‌కి యాక్సెస్ ఇస్తే మీరు డైరెక్ట్‌గా అన్ని మెసేజెస్ అంటే వేరే ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్‌తో పాటు వాట్సాప్‌ని కూడా కనెక్ట్ చేయడం వల్ల ఎవరైతే వాట్సాప్‌లో ఎంక్వైరీ పెట్టారో వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా మీరు ఇక్కడ నుంచే రిప్లై ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో, ఇందాక మీరు ఎలా చేయాలో ఒక సింపుల్ డెమోగా చూశారు కదా. సో, దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో, ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్మ్ అవసరం లేదు. సో, వెబ్‌సైట్‌లో ఎలాంటి ఫార్మ్‌ని వాళ్ళు యూజర్స్ ఫిల్ చేయడానికి అవసరం లేకుండా డైరెక్ట్‌గా వాట్సాప్‌లో కన్వర్జేషన్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో, దీనివల్ల మనకు లీడ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళతోనే ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ కావడానికి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది.
సో హై క్వాలిటీతో పాటు మనం ఫాస్టర్గా ఫాలోఅప్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది మొబైల్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, అంటే మొబైల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇన్స్టెంట్గా మనం యూజర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక గొప్ప ఛాన్స్. బాగానే ఉంది. సో దీనివల్ల ఎవరికి చాలా యూస్ఫుల్ ఈ ఫార్మాట్ అని అనుకుంటే, కన్సల్టెంట్స్, ఏజెంట్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్, లోకల్ షాప్ ఓనర్స్, అండ్ మీరు ఆన్లైన్లో క్లాత్స్, శారీస్ వాళ్ళు అలా సెల్ చేసేవాళ్ళు, అండ్ కోచెస్, కన్సల్టెంట్స్. సో వీళ్ళకి చాలా యూస్ఫుల్. ఎందుకు అంటే మీరు యూజర్స్తోనే ఇన్స్టెంట్గా కన్వర్జేషన్ స్టార్ట్ చేయడంతో అండ్ వాళ్ళ ఈ క్వైరీస్ని ఇమీడియట్గా ఆన్సర్ చేయడం వల్ల కన్వర్షన్స్ అనేవి చాలా పెరుగుతాయి. సో దీనివల్ల మీ కోర్స్కి కానీ మీ సేల్స్ అండ్ అవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇలాంటి సింపుల్ ప్రాక్టికల్ టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్.